ఇటలీలోని ఈ ప్రఖ్యాత నగరం నీటిపై తేలియాడే నగరంగా ప్రసిద్ధిగాంచింది. వెనిటో ప్రాంతానికి రాజధాని అయిన వెనీస్ బోలెడు కాలువలు, ప్రాచీన భవనాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. కార్లు ఉపయోగించేందుకు వీలులేని నగరం ఇది. ఇక్కడి ఇరుకైన రోడ్ల వల్ల సైకిళ్లు, స్కేట్ బోర్డులు కూడా నిషిద్ధం. ఉల్లంఘిస్తే జరిమానా తప్పదు. అందువల్ల 118 చిన్న చిన్న ద్వీపాల సమూహమైన వెనిస్లో బోట్లు, వాటర్ బస్లు, గండోలా ద్వారానే రవాణా జరుగుతుంది. ప్రపంచ యాత్రికుడు వర్తకుడు అయిన మార్కో పోలో పుట్టింది ఈ నగరంలోనే. వెనీస్లో ఉన్న 400 వంతెనల కారణంగా ఇది సిటీ ఆఫ్ బ్రిడ్జెస్ గా పేరుగాంచింది. వెనీస్ నగరం పర్యావరణ పరిస్థితుల వల్ల ఏటా 1 నుండి 2 మిల్లీమీటర్ల మేర మునిగిపోతోంది అనేది ఓ చేదు నిజం. అయితే క్రమేణా మునిగిపోతున్న ఈ నగరాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వెనిస్లో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు: సెయింట్ మార్క్స్ స్క్వేర్. వెనిస్ నడిబొడ్డున ఈ ప్రాంతంలో సెయింట్ మార్క్స్ బాసిలికా, డోగ్స్ ప్యాలెస్, కాంపానిల్, బెల్ టవర్ వంటి ప్రముఖ ప్రాచీన నిర్మాణాలు ఉన్నాయి. ఇది అద్భుతమైన ఆర్కిటెక్చర్తో సందడిగా ఉండే ప్రాంతం. సెయింట్ మార్క్స్ బాసిలికా. బాసిలికా డి శాన్ మార్కో. బైజాంటైన్ వాస్తుశిల్పకళా శైలి గొప్పదనానికి నిదర్శనం ఈ కేథడ్రాల్. ప్రపంచంలోని అత్యంత అందమైన కేథడ్రల్స్లో ఇది ఒకటి. గ్రాండ్ కెనాల్. వెనిస్ యొక్క ప్రధాన జలమార్గం గ్రాండ్ కెనాల్. రాజభవనాలు, అనేక చారిత్రాత్మక భవనాలు ఈ కెనాల్ వెంబడి దర్శనమిస్తాయి. నీటిలో ప్రయాణించే బస్సులో గాని, గొండోలాలో గాని విహరిస్తూ వెనిస్ అందాలను ఆస్వాదించవచ్చు. రియాల్లో బ్రిడ్జ్. గ్రాండ్ కెనాల్ పైన ఉన్న ఒక ప్రసిద్ధ వంతెన ఇది. దీనిపై నుండి ప్రముఖ రియాల్లో మార్కెట్కు వెళ్లవచ్చు. దీని నుండి గ్రాండ్ కెనాల్, వెనిస్ మనోహరమైన దృశ్యాలను వీక్షించవచ్చు. డోర్స్ ప్యాలెస్. వెనీషియా రాజకీయ అధికార కేంద్రంగా ఉన్న అద్భుతమైన ప్యాలెస్ డోర్స్ ప్యాలెస్. ఈ విలాసవంతమైన భవంతిలో గదులు కళాత్మకంగా తీర్చిదిద్దారు. వీటిలో చరిత్రకు అద్దం పట్టే అనేక పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ ప్యాలెస్ను జైలుతో కలిపే బ్రిడ్జ్ ఓ ప్రత్యేక ఆకర్షణ. ఇవే కాకుండా మురానో, బురానో దీవులు, గ్యాలరీ డెల్ అకాడెమియాలు సందర్శించవచ్చు. వెనీషియన్ ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.